మనము ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము? అజ్ఞానం వల్ల. అజ్ఞానానికి మూల కారణం ఏమిటి? అధ్యాసం. మరి అధ్యాసం ఉన్నప్పుడు మనం ఈ అధ్యాసం నుంచి బయట ఎలా పడతామో, అజ్ఞానాన్ని ఎలా తొలగించుకుంటామో? జ్ఞానం వల్ల. జ్ఞానం ఎలాగొస్తుంది? బ్రహ్మ విచారం. అందుకని సాధన చతుష్టయ సంపన్నమైనటువంటి నువ్వు ఈ కర్మల ఫలితం అనిత్యమని తెలుసుకుని బ్రహ్మ విచారం చెయ్యి నాయనా కదా. అది ఒకటి. సరే, బ్రహ్మ విచారం చేయమన్నావు. ప్రమాణము వేదమన్నాం కదా. మరి ఈ బ్రహ్మం ఏదో దీని గుర్తు నాకేం చెప్పలేదే. ఏది బ్రహ్మం అనుకోవాలి? లక్షణాలు చెప్పలేదే నువ్వు. మరి బ్రహ్మను విచారం చేసేది ఎలాగా అంటే, ఈ కనిపిస్తున్నటువంటి ఈ జగత్ సృష్టి స్థితి లయములు దేని నుంచి వచ్చాయో అది బ్రహ్మము. ఇప్పుడు ఏమిటే, ఇప్పుడు ఆవు కొమ్ము పట్టుకుని ఇది ఆవు అని చెప్పడానికి వీలు లేదు, అవాంగ్మనస గోచరం. అందుకని ఈ సృష్టి స్థితి లయములు దేని నుంచి వచ్చాయో అది బ్రహ్మము. జన్మాది అస్య జగత యత, ఎక్కడి నుంచి? అది రెండో సూత్రంలో లక్షణం చెప్పారు కదా. మూడో సూత్రంలో శాస్త్రయోనిత్వాధికరణం. వాడంటాడు, నువ్వు బ్రహ్మ సర్వజ్ఞుడు అన్నావు. శాస్త్రస్య యోని, శాస్త్రమునకు కారణము పరబ్రహ్మ. శాస్త్రంలో చెప్పారు ఆ పరబ్రహ్మ సర్వజ్ఞుడు అని కదా. ఈ వేదము నిత్యము. మరి ఈ శాస్త్రానికి కారణం పరబ్రహ్మను ఎలా చెప్తున్నావు అంటే, అప్పుడు ఆ యథాపూర్వం అకల్పయత్, శ్వాస ప్రశ్వాసముల ద్వారా పూర్వకల్పంలో వేదాలు ఎలాగున్నాయో అలాగే ఈ కల్పంలో కూడా ఆయన నుంచి వెలువడ్డాయి. అందుకని శాస్త్రస్య యోని పరమాత్మ సర్వజ్ఞ. శాస్త్రంలో ఇంత చెప్పారు. ఇప్పుడు నీ బుద్ధిలో నువ్వు ఎంత తెలుసుకున్నావో అంతా రాయలేవు. రాస్తూ కొంచెం ఇవాపరేట్ అయిపోతుంది, సబ్లిమేషన్ అయిపోతుంది. సబ్లిమేషన్ అంటే తెలుసా? కర్పూరం వెలిగిస్తే అలాగే. అంటే ఈ శాస్త్ర రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ శాస్త్ర రచన కన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అర్థమైందో చెప్పింది. అదేవిధంగా ఈ ఋగ్యజుస్సామ వేదాల్ని ఆయన నిశ్వాసం ద్వారా బయటికి తీసుకొచ్చాడు అంటే ఈ వేదాల్లో ఏది చెప్పారో దానికన్నా ఎక్కువ. అందుకని ఆయన సర్వజ్ఞుడు. ఇంకొకటి ఏమిటి, ఎవరు ఎక్కడ పుట్టాలి, ఎవడికి ఏ కర్మ ఇవ్వాలి, ఎప్పుడు సృష్టి చేయాలి, ఈ సృష్టిలో ఎవడెవడిని ఎలా అదుపులో ఉంచాలి, శాసనకర్త ఒకడే. అన్ని లోకాల్లో ఉన్న జీవుల గురించి, అన్ని లోకాల్లో ఉన్నటువంటి ఈ దేవతల గురించి, జీవుల గురించి, జంతువుల గురించి, అన్నిటి గురించి ఆయనకు తెలుసు. అందరిలోనూ ఉన్నాడు, సర్వవ్యాపకుడు. అందుకని ఆయన సర్వజ్ఞుడు. తర్వాత ఈ సృష్టి రచనని అచింత్య రచనా శక్తి ఆయనలో ఉంది. అది ఇంకెవరిలో లేదు. అందుకని శాస్త్రస్య యోని శాస్త్రయోనిత్వ. అందుకని తర్వాత ఏమిటన్నాడు, సమన్వయాధికరణం. ఈ వేదాంత వాక్యాలన్నీ బ్రహ్మను గురించే చెప్తున్నాయి. సమన్వయం ఎక్కడి నుంచి తీసుకున్నా తత్తు సమన్వయం, తద్ బ్రహ్మ. ఈ బ్రహ్మంలోనే
అన్ని వాక్యాలు సమన్వయవుతున్నాయని అందరూ చెప్పారు. ఇంతవరకు చెప్పిన తర్వాత ఒక్క నిమిషం, వాడంటాడు ఈ వేదాంత వాక్యాలన్నీ బ్రహ్మను గురించి చెప్తున్నాయి అంటావు. ఈ వేదాంత వాక్యాలన్నీ కర్మపరములు. ఆమ్నాయస్య క్రియార్థత్వాద్ అనర్థక్యం అతదర్థానాం. ఏ ఆమ్నాయం అంటే వేదవాక్యం. ఏ వేదవాక్యము క్రియాపరకము కాదో, క్రియాకి అంగము కాదో అది అనర్థం. కనుక నువ్వెలా చెప్తున్నావు? సర్వజ్ఞుడు బ్రహ్మ దాని గురించి వేదవాక్యాలను చెప్తున్నాయంటే అప్పుడు మళ్ళీ ఆయన నువ్వు చెప్పినట్టు కనుక చేసి అనుకున్నట్లయితే శృత అని అశ్రుత కల్పన. ఎందుకని? ఇక్కడ జ్ఞానకాండం, ఇది కర్మకాండం. కర్మకాండమునకు ఒకదాని తర్వాత ఒకటి అధ్యాసం. ముందు అహంకారాధ్యాసం, మనోధ్యాసం, ఇంద్రియాల అధ్యాసం, తర్వాత శరీరాధ్యాసం, కర్తృత్వాధ్యాసం, భోక్తృత్వాధ్యాసం, ధనాధ్యాసం, పత్ని అధ్యాసం, పత్ని యజ్ఞ సంయోగి. ఆ తర్వాత ధనం లేకపోతే చేయలేడు. ఇక్కడ అన్ని పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ అన్ని తీసేయాలి. అందుకని అది ధర్మ జిజ్ఞాస, ఇది బ్రహ్మ జిజ్ఞాస. ఇది వేరు నాయన, ఈ కాండం వేరు. తరువాత తరతి శోకమాత్మవిత్ బ్రహ్మవేద బ్రహ్మమే భవతి. ఇలాంటివన్నీ ఉన్నాయి ఎక్కడ? వేదవాక్యాలు. అందుకని వాడంటాడు ఇంతకాలం బ్రహ్మ గురించి విన్నవాడు ముక్తి పొందలేదు అంటే వీడంటాడు నువ్వు చెప్పింది సరే కానీ ఇందులో శమధమాదులు షట్సంపత్తి కలిగి ఎవరైతే సమంగా బ్రహ్మ విచారం చేశారో వాళ్ళకి బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అని వేదవాక్యం చెప్తోంది. నువ్వేమిటంటావు? వేదవాక్యం ద్వారా స్వర్గానికి పోవచ్చు అని చెప్తున్నావు. అదే వేదవాక్యం కదా నేను చెప్తున్నది. మరి నా వేదవాక్యం మీద నీకు ఎందుకు విశ్వాసం లేదు? అందుకని ఈ విధంగా ఈ వేదవాక్యాలన్నీ కూడాను, ఉపనిషత్ వాక్యాలన్నీ కూడాను ఆ బ్రహ్మను గురించే చెప్తున్నాయి. అదే తెలుసుకోవాలి. ఆ తర్వాత సాంఖ్యుడు ఈక్షత్యధికరణం. నువ్వు బ్రహ్మ కారణం చెప్పావు, అది సరికాదు. ఎందుకంటే ఆ బ్రహ్మలో జ్ఞానశక్తి క్రియాశక్తి లేదు. అది అందుకని మా ప్రధానంలో 3 ఉన్నాయి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఉన్నాయి. కనుక మా ప్రధానమే కారణము జగత్ సృష్టికి. ప్రధానం అంటే ప్రకృతి, మాయ జడం. అప్పుడు ఇక్షత్యధికరణం. ఇచ్చడం అంటే ఇచ్చ, నేను అనేక రూపాలుగా కావాలి అనేటువంటి ఇచ్చ పరమాత్మ చూపించాడు కనుక ఇచ్చ అన్నది జడంలో లేదు. అందుకని ఈక్షతే ఇచ్చ హేతువు ఇక్కడ ఏమిటి? చైతన్యంలోనే ఇచ్చ ఉంటుంది నాయన, జడంలో ఉండదు. అది కాకుండా నీ ప్రధానం జగత్ కారణం కాదు. ఎందుకంటావు? అశబ్దం. మా వేదాల్లో నీ ప్రధానం గురించి ఎక్కడా చెప్పలేదు. నువ్వేదో ఇంట్లో రాసుకొచ్చి ఇది మీరందరూ ఒప్పుకోవాలి అంటే కుదరదు. అందుకని గౌణస్యేన ఆత్మశబ్దాత్. సరి భద్రసేనో మమాత్మ కూలం పిపతి సతి. ఈ రాజుగారు అంటున్నాడు, ఈ భద్రసేనుడు నా సేవకుడు, వీడు నా ఆత్మ అంటే ఏంటి? గౌణ ప్రయోగాన్ని చేశాడు అక్కడ. అదేవిధంగా జడమైనటువంటి ఒడ్డు పడిపోవాలనుకుంటోంది అంటారు ఆ ప్రవాహ వేగం మూలాన్ని.
మరి అదే విధంగా ఈ జడమైనటువంటి ప్రధానాన్ని జగత్ కారణంగా గౌణ ప్రయోగంగా నువ్వు తీసుకోవచ్చు కదా. మమాత్మ బద్ధసేన అని చెప్పినప్పుడు రాజు సేవకుణ్ణి నా స్వరూపం అని చెప్పాడు. మరి సేవకుడు రాజు కాదు కదా. అందుకని నువ్వు ఈ జడాన్ని బ్రహ్మగా కాకుండా ఇక్కడ గౌణ ప్రయోగం చేశారనుకో, మా ప్రకృతి సృష్టి చేస్తుంది అనుకో, అంటే నా ఆత్మశబ్దాత్ ఆత్మనాకాశ సంబోధాకాశాద్ వాయు ప్రధానాత్ ఆకాశం చెప్పలేదు అక్కడ కదా. ఆత్మన ఆకాశ సంబోధ ఆకాశాద్ ఆత్మశబ్దాన్ని ప్రయోగించాను ఆయన వేదాల్లో. అందుచేత్ నా తన్నిష్టస్య మోక్షోపదేశాలు. జడ మాయను ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం లేదు. ఉన్నవాడినే పట్టుకుని మనం చెప్తాం, అరే వీడు మాయలో పడిపోయాడు అంట. సక్రమంగా ఉన్నవాడు మాయలో పడిపోయాడు అంట, అంటే పోయాడు. కనుక తన్నిష్టస్య బ్రహ్మనిష్టస్య మోక్షోపదేశాలు నదు ప్రధాన నిష్టస్య. ప్రకృతి జడమైనటువంటి ప్రధానంలో ఎవరికైతే నిష్ఠ ఉందో వాళ్ళకి మోక్షము లేదు. తద్ ఆత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మనిష్టం, ఆ బ్రహ్మ విచారం చేసేవాడికి మోక్షం ఉపదేశం చేశారు నాయన. హేయత్వా వచనాచ్య. అరుంధతి న్యాయంలో అరుంధతిని చూపించడానికి మిగిలిన నక్షత్రాలు చూపించి ఇది అరుంధతి కాదు అని తీసేస్తారు. తీసేసి అరుంధతిని చూపిస్తారు. అదేవిధంగా ఇప్పుడు నువ్వు నీ ప్రధానము అరుంధతి న్యాయంగా అరుంధతి వేరు, మిగిలిన చూపించారు కదా. అలాగే దీన్ని నువ్వు ఈ ప్రధానాన్ని బ్రహ్మ సృష్టికర్త ఎందుకు అనకూడదు అంటే, ప్రధానాన్ని ఎందుకు అనకూడదు అంటే హేయత్వ అవచనాచం. దీన్ని వదిలిపెట్టు అని చెప్పలేదు. దేన్ని వదిలిపెట్టు? ఏదైతే నువ్వు ఏంటంటున్నావు, ఇక్కడ అరుంధతి బ్రహ్మ అనుకోండి, మిగిలినవన్నీ నక్షత్రాలు ప్రధాన రూపంలో ఉన్నాయి. అక్కడ మనం అరుంధతిని చెప్పేటప్పుడు ఏమిటి చెప్తాము? ఇవన్నీ వదిలిపెట్టేసి తీసుకుంటా అంట. మరి అలాగే నీ ప్రధానానికి ఇవన్నీ వదిలిపెట్టేసి తీసుకొని ఎక్కడైనా వచనం ఉందా? లేదు. అందుకని ఏత్వ అవచనాచ స్వాప్యయాత్. స్వం అపీతో భవతి. స్వాత్మ అపీత, దాంట్లోకి వెళ్తాడు. ఆత్మలోకి, అజ్ఞానం ద్వారా ఆత్మలోకి వెళ్తాడు. అందుకని నీ ప్రధానంలోకి వెళ్తాడు నేను ఎక్కడ చెప్పలేదు కదా. కనుక నీ ప్రధానం దుమ్ము దులిపేశాడు అనమాట వాడికి. అయినా వాడు మళ్ళీ గడిగడికి వస్తూ ఉంటాడు. గతి సామాన్య. వేదాంత వాక్యాలన్నీ కూడా బ్రహ్మ గురించి చెప్తున్నాయి నాయన. ఆ తర్వాత శృతత్వాచ స్వాప్య శృతత్వాచ సకారణం కరణాధిపాదిపో నచాస్య కచ్చిత్ జనిత నచ అధిప అని వేదాల్లో చెప్పారు. ఆ పరమాత్మ ఈ జగత్తుకి కారణము. తర్వాత ఆ జీవులకందరికీ కూడా ఆయనే కర్త. వాడు సర్వజ్ఞుడు. వానికన్నా అధికము, వానికన్నా పెద్దవాడు ఎవడూ లేడు. వాణ్ణి పుట్టించిన వాడు ఎవడూ లేడు. ఈ విధంగా వినిపిస్తోంది కనుక ఆ ఆత్మని మనం తీసుకోవాలి, బ్రహ్మని తీసుకోవాలి, నీ ప్రధానాన్ని తీసుకోకూడదు. ఆ తర్వాత వచ్చింది ఆనందమయాధికరణం కదా. ఈ ఆనందమయాధికరణంలో మయట్ ప్రత్యయము రెండు రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి వికారార్థం, ఒకటి ప్రాచుర్యార్థం. అందుకని ఆనందమయోభ్యాస, వాడు ఈ సూత్రాలన్నిటినీ ఏకదేశి ఆనందమయమే బ్రహ్మము అనుకోండి అంటాడు. అంటే ఈయనంటాడు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. బాబు, ఆనందమయము జీవుడు, ఆ జీవునికి ఆధారం బ్రహ్మము కనుక ఇక్కడ బ్రహ్మోపదేశం. ఎందుకని అక్కడ ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్
సోస్తుంటే సర్వాన్ కామాన్ బ్రహ్మణా సహా అని బ్రహ్మోపదేశం మొదలుపెట్టారు కనుక ఇక్కడ బ్రహ్మని తీసుకోవాలి ఆయన, ఇంకొకటి కాదు. ఆనందమయో అభ్యాస. అభ్యాసం అంటే ఈ ఆనందమయ అనే శబ్దాన్ని గడిగడికి చెప్పారు. గడిగడికి చెప్పినప్పటికీను ఆఖరణ ఆనందో బ్రహ్మ అన్నాడు. మైట్ శబ్దాన్ని తీసేశాడు. అందుకని బ్రహ్మము. వికార శబ్దాన్ని నేచితే న ప్రాచుర్యా. ఈ మైటికి రెండు అర్థాలు, వికారము ప్రాచుర్యం. కనుక నువ్వు వికారార్థాన్ని ఎందుకు తీసుకోకూడదు అంటే అలా కాదు, ప్రాచుర్యాత్. ఇక్కడ ఆనందమయంలో ఈ ఆనందము ప్రచురత అంటే ఆనందం చాలా ఎక్కువగా ఉంది. ఆనందాధ్యేవ ఖల్విమాన్ భూతాని జాతాని, ఆనందాదేవ ఖల్విమాన్ భూతాని జాయంతే. ఆనందాదేవ అది ఆనందం గురించి చెప్పారు. ఆనందం ప్రాచుర్యం కానీ ఇక్కడ వికారం కాదు. అందుకని ఆనందమయం ద్వారా బ్రహ్మని తీసుకోవాలి. తర్వాత తద్హేతు వ్యపదేశాశ్చ. ఇక్కడ తద్హేతు వ్యపదేశాశ్చ అంటే పూర్వపక్ష అంటాడు ఏకదేశి. ఎవడి దగ్గర అయితే ఎక్కువగా డబ్బు ఉందో వాడు దానం చేస్తాడు, లేని వాడు ఇవ్వలేడు. అందుకని ఈ ఆనందమయము మనము బ్రహ్మ అనుకుందాం. బ్రహ్మ దగ్గర ఆనందం ఎక్కువ ఉంది, అందరికీ ఆనందం ఇస్తూ ఉంటాడు. ఎలాగంటే ఇది ఎన్నో సూత్రం 14. ఇదం సర్వం అసృజత అని చెప్పారు కనుక నువ్వేమిటంటున్నావు? ఆనందమయ కోశాన్ని బ్రహ్మం అంటున్నావు. కానీ సిద్ధాంతం ఏమిటంటున్నాడు? అన్నిటినీ ఆయన సృష్టించాడు. అన్నిటినీ సృష్టించిన వాడు ఈ ఆనందమయ కోశం కన్నా భిన్నం. ఆనందమయ కోశం అన్నీ కాదు, సృష్టించలేదు కనుక తద్హేతు వ్యపదేశ. మంత్రవర్ణికం ఏమొచ్చి గీయతే. మంత్రవర్ణంలో కూడా ఇలాగే చెప్పారు. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మొదలుపెట్టి బ్రహ్మపుచ్చం. ఇక్కడ ఈ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అన్న చోట బ్రహ్మాన్నే ముఖ్యంగా చెప్పారు కనుక ఇక్కడ బ్రహ్మాన్ని తీసుకోవాలి. ఆనందమయ కోసం బ్రహ్మంగా తీసుకోవాలి, బ్రహ్మాన్ని ముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకంటే నేతరోనుపపత్తే దాని సూత్రమా నేతరోనుపపత్తే, జీవుడు కానీ ఇంకోడు కానీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏది చెప్పాలనుకున్నారు, బ్రహ్మం గురించి చెప్పాలనుకున్నారు, దాని గురించి మొదలు పెట్టారు, అదే ఉపసంహారం చేశారు. నా ఇతర నా జీవ. ఎందుకంటే ఆనందమయ కోసం జీవుడి గురించి బ్రహ్మకు లేదు. అందుకని తరువాత భేద వ్యపదేశాచ. ఇక్కడ భేద వ్యపదేశము అంటే వాడంటాడు ఏకదేశి లబ్ధవ్యము అనేటువంటి భేదం ఉంది కనుక ఈ ఆనందమయ కోశాన్నే నువ్వు భ్రమం అనుకో అంటే ఈయనంటాడు అలా కాదు నాయన. యదా హేవేశ ఆనందయాతి తద్యోగం. ఇప్పుడు ఆనందమయ కోశము బ్రహ్మము రెండున్నాయా? ఉన్నది ఒకటే బ్రహ్మం కనుక బ్రహ్మాన్ని తీసుకోవాలి, ఇంకొకటి కాదు. ఈ విధంగా ఇది అయింది. ఇందులో ఇంకా సూత్రాలు ఉన్నాయా? కామాచ్య నానుమానాపేక్ష. కామాచ్య అంటే నేను అనేక రకములుగా అనేక రూపాలు పొందాలి అనేటువంటి ఇచ్చ పరమాత్మలో ఉంది. అందుకని ప్రధానంలో ఇచ్చలేదు నా అనుమానము. అస్మిన్ నశితి తద్యోగం శాస్తి. నీ ప్రధానాన్ని కనుక చింతన చేసినట్లయితే మోక్షం అక్కడ రాయలేను ఆయన.
తద్యోగం శాస్త్రి అస్మిన్ బ్రహ్మని. అందుకని ఇక్కడ బ్రహ్మాన్ని తీసుకోవాలి. తర్వాత అంతరాధికరణము. హిరణ్మయ పురుషుడు సూర్యుడు, ఆ సూర్యగోళకంలో ఉన్నటువంటి బంగారు వర్ణ గల పురుషుణ్ణి ధ్యానం చేయమని చెప్పారు. ఇప్పుడు అక్కడ సూర్యుడిని తీసుకోవాలా బ్రహ్మను తీసుకోవాలా అంటే తద్ధర్మోపదేశ. తద్ధర్మం అంటే బ్రహ్మోపదేశం. బ్రహ్మోపదేశం చేశారు కనుక ఇక్కడ సూర్యుడు కాదు, అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. అందుకని ఈ సూర్యునిలో కూడా ఆ పరమాత్మ దృష్టిని పెట్టుకుని ఆ పరమాత్మనే ఉపాసన చేయమని చెప్పారు. అక్కడ వాక్యం ఏమిటి అంటే స యేషు అంతరాదిత్య హిరణ్మయ పురుషో దృశ్యతే. ఈ వాక్యములో మహిమ గలటువంటి ఆ పరమాత్మ తద్ధర్మోపదేశ, తద్ధర్మ ఆత్మధర్మం. భేద వ్యపదేశాచ అన్య. భేద వ్యపదేశాచ అన్య అంటే ఇది ఎన్నో సూత్రం? 17. ఇది 21. 21 మాకు ఎక్కడ కనిపించదే. 7వ అధికరణంలో, ఉత్తరాధికరణంలో భేద వ్యపదేశం అంటే అన్యో అంతర్యామి ఈశ్వర అని చెప్పారు. అంతర్యామి బ్రాహ్మణం నిన్న ఇవాళ పొద్దున చెప్పాను. పృథివీలో ఏదైతే ఉందో, పృథివీ శరీరమే వాని శరీరము, పృథివీని లోపల నుంచి నడిపిస్తున్నాడు. ఆ నడిపించేవాడిని పృథివీ తెలుసుకోలేదు. నీలో వాడు ఉన్నాడు, నీ శరీరమే వాని శరీరము, నిన్ను లోపల నుండి నడిపిస్తున్నాడు, కానీ నువ్వు వాడిని అది అంతర్యామి బ్రాహ్మణం. అందుకని అన్యో అంతర్యామి ఈశ్వర. భేద వ్యపదేశం అంటే ఆ అంతర్యామి ఎలాగైతే నీలో ఉన్నాడో అలాగే సూర్యులో కూడా ఉన్నాడు ఆయన. అందుకనే అంతర్యామిని నువ్వు ఉపాసన చెయ్యి. ఆ తర్వాత ఆకాశాధికరణము. ఆకాశస్థలింగాత్. ఇక్కడ ఆకాశాన్ని సృష్టించలేదు కనుక ఆకాశాన్ని సృష్టించినటువంటి బ్రహ్మ. అదేవిధంగా ప్రాణము జ్యోతి కూడా చెప్పారు. ఏమిటి ప్రత్యర్థాధికారం ఇప్పుడు చెప్పాము మనం. ఆ తర్వాత ఇప్పుడైంది ప్రత్యర్థాధికారం కనుక ఇప్పుడు ముందు పోదామా? ప్రాణాధికరణం, జ్యోతి అధికరణం. ప్రాణాధికరణం ప్రాణం బ్రహ్మము. ఏ విధంగా అంటే ఆకాశం ప్రాణము ప్రాణాన్ని సృష్టించలేదు, ప్రాణం ఆకాశాన్ని సృష్టించలేదు, ఇవన్నీ సృష్టించేవాడు బ్రహ్మం. అదేవిధంగా జ్యోతి. జ్యోతి అంటే అగ్ని. కానీ ఆ అగ్ని తర్వాత సృష్టించగా అగ్ని తన ముందు ఉన్నటువంటి ఆకాశాన్ని వారిని సృష్టించలేదు కనుక ఈ జ్యోతి శబ్దం ఇక్కడ. అందుకనే యత్ పరో దివ జ్యోతి. యత్ శబ్దంతో దేన్నైతే చెప్పారో అదే జ్యోతి శబ్దంతో చెప్పారు. ఇప్పుడే చదివాం. సమ్మరీ కదా, మళ్ళీ ఒకసారి జ్యోతి అధికరణం ప్రాణాధికరణం చెప్పండి. జ్యోతి అధికరణం చెప్పాను కదా. ఇది ఓవరాల్ సమ్మరీ కదా స్వామి. అచ్చా, ఇక్కడ జ్యోతిరధికరణంలో జ్యోతిశ్చరణాభిధానాత్ మొదటి సూత్రం. అంటే పాదోశ సర్వభూతాన్ని త్రిపాదశ్యామృతం దివి అని చెప్పారు కనుక ఇది ఈ వాక్యము పరమాత్మ గురించి చెప్పారు. అందుకని చరణము అంటే పాదం. 4 పాదాలు గలవాడు పరమాత్మ. ఒక పాదములో అన్ని బ్రహ్మాండాలు సృష్టించాడు, కానీ 3 పాదాలు ఇంకా తనలోనే ఉంచుకున్నాడు. అందుకని ఈ జ్యోతి బ్రహ్మ
చరణాభిధాన, చరణం అంటే పాదాలు చెప్పారు కనుక. తర్వాత ఛందో విధానాన్ని ఇచ్చేన్న వాడంటాడు, ఇక్కడ గాయత్రి ఛందస్సు గురించి చెప్పారు కదా అంటే తథా చేతో అర్పణ నిగదా. బాబు అక్షరాల సమాన్వయమైనటువంటి అక్షరాలు కూడుకుని చెప్పినటువంటి ఛందస్సు అది, అందులో ఈ భూతాలు కానీ తర్వాత మిగిలిన పృథివీ కానీ శరీరం కానీ ఉండదు. అందుకని ఇక్కడ అది కాకుండా అక్షరాల కలిగినటువంటి ఛందస్సులో మనసుని అర్పించమని చెప్పలేదు. దేంట్లో మనసుని అర్పించి చెప్పారు? ఆత్మలో. చేతో అర్పణని కదా, తథాహి దర్శనం. అదేవిధంగా అన్ని శాస్త్రాల్లో అన్ని వేదాల్లో చెప్పారు కనుక. తర్వాత భూతాది పాద వ్యపదేశోపత్తేశ్చ ఏవం. ఒక పాదానికి వాళ్ళు ఏమిటి చెప్పారు? శేష చతుష్పద గాయత్రి. బానే, గాయత్రికి 4 పాదాలు. కానీ ఆ పాదాల్లో ఏమిటి చెప్పారు? భూతాలు, పృథివీ, శరీరము, హృదయము, వీటిలన్నింటినీ కూడా ఉపదేశం చేశారు. మరి ఈ అక్షరాలు కలిగినటువంటి పాదంలో ఈ భూతాలు కానీ పృథివీ కానీ శరీరం కానీ ఉంటుందా? ఉండదు. శరీరంతో మన అక్షరాలు చెప్తున్నాం కదా. తర్వాత పృథివీలో ఎంతమందో ఉన్నారు. ఈ అక్షరాలు ఒక చోట ఊరికి 4 చోట్ల రాసిన ఉంటాయి కనుక ఇది గాయత్రి ఛందస్సు చెప్పినప్పటికీ ఇక్కడ మనస్సు ఆ బ్రహ్మలో లీనం చేయాలని చెప్పారు కానీ ఇక్కడ ఛందస్సు కాదు. అదేవిధంగా ఈ ఈ భూతాలు, పృథివీ, శరీరము దాని పాదాల కింద చెప్పారు కనుక ఇవి బ్రహ్మ ఏదైతే పరబ్రహ్మం ఉందో దానికి ఈ పాదాలుగా చెప్పచ్చు. ఈ భూతాలు, పృథ్వీ ఛందస్సుకి చెప్పడానికి వీల్లేదు. తర్వాత ఏకాంశేన స్థితో జగత్ ఇలాంటివి చెప్పారు. ఉపదేశ భేదాన్ని చేన్న ఉభయస్మిన్నపి అవిరోధ. దివ పరం అన్న చోట ఈ స్వర్గానికి అవధిగా చెప్పారు. ఎలాగా ఉక్షాగ్రమునందు డేగ. తర్వాత త్రిపాదశ్యామృతం దివి అని చెప్పినప్పుడు ఈ ద్యూలోకం ఆధారంగా చెప్పారు. వృక్షాగ్రము పైన డేగ, ఒకటి ఆధారము, ఒకటి అవధి, అందుకు చెప్పారు కనుక ఉపదేశ భేదం ఉంది కనుక ఇక్కడ మరి నువ్వు చెప్పావు కదా త్రిపాదస్యామృతం దివి అని చెప్పినప్పుడు మళ్ళీ ఈ 3 పాదాలు ఆ స్వర్గం కన్నా పైన ఉన్నాయి అని చెప్పినప్పుడు ఉపదేశం వేరువేరుగా చెప్పారు కదా అంటే అలా కాదు, రెండిటికి ఒకటే. తర్వాత ప్రతదనాధికరణము, ఇందులో ప్రాణస్తథానుగమాత్. ఇక్కడ ఈ ప్రాణం గురించి వాడు అడుగుతాడో ఈ ప్రాణాన్ని తీసుకోవాలా లేకపోతే జీవుని తీసుకోవాలా బ్రహ్మను తీసుకోవాలంటే తథా ప్రాణ తథా అనుగమాత్ అంటే ఈ ప్రాణాన్ని తీసుకోవద్దు ఆయన, బ్రహ్మం అన్నిట్లోనే ఉంది కదా. అందుకని ఈ ప్రాణోస్మి అని చెప్పినప్పుడు వాడు ఏ దృష్టితో చెప్తున్నాడు? జ్ఞాని బ్రహ్మ దృష్టితో చెప్తున్నాడు కనుక ఇక్కడ బ్రహ్మంని తీసుకోవాలి. న భక్తురాత్మోపదేశాది చేత్ అధ్యాత్మ సంబంధ భూమాహి అస్మిన్. అలా కాదు, భక్తురాత్మోపదేశాత్ భక్త తన గురించి ఉపదేశం చేశాడు. మాం 1000 అమృతం ఉపాస్వ, కనుక నువ్వు చెప్పింది బ్రహ్మము కాదు అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఉపదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఏమేమిటి అంటే ముందు హితమోపదేశము, తర్వాత జ్ఞానము, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ
బ్రహ్మం గురించే ఉపదేశం చేశారు. శాస్త్రదృష్ట్యాపి ఉపదేశం వామదేవవత్. ఎందుకంటే ఎలాగైతే ఇక్కడ అహమని చెప్పాడు, కానీ ఈ అహము శాస్త్రదృష్టిలో అంటే ఏ విధంగా వామదేవుడు శాస్త్రదృష్టితో నేనే బ్రహ్మమును నేనే మనువుని అని చెప్పాడు, అదేవిధంగా ఇక్కడ ఇంద్రుడు జ్ఞానాన్ని పొంది నన్ను అంటే బ్రహ్మస్వరూపంలో ఉన్న నన్ను బ్రహ్మముగా నువ్వు ఉపాసన చెయ్యి. జీవ ముఖ్య ప్రాణలింగాన్ని ఇచ్చేను. జీవుని యొక్క చిహ్నము ఉంది, ముఖ్య ప్రాణం యొక్క చిహ్నము ఉంది. తర్వాత ఇక్కడ అందుకని ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. ఇది చేన్ ఉపాస త్రైవిధ్య, జీవము ముఖ్య ప్రాణము బ్రహ్మోపదేశము 3 రకాల ఉపాసనలు అవుతాయని ఆయన ఇక్కడ చెప్పింది ఒకటే ఉపాసన, బ్రహ్మోపాసన. అందుకని 3 కాదు. ఆశ్రితత్వాద్ ఇహ తద్యోగాత్. తర్వాత ఉపక్రమ ఉపసంహారాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ బ్రహ్మమునే తీసుకోవాలని చెప్పారు. ఈ విధంగా మొదటి అధ్యాయం మొదటి పాఠం అయింది. మనం పొద్దున పాఠం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాము.